టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం 1:100 సాధ్యమవుతుందా? అంటే కొంతమంది 1:50 చాలంటున్నారు. కొంతమంది 1:100 కావాలంటున్నారు. ఎక్కువ మందైతే 99% 1:100 కావాలని అంటున్నారు. సో, మరి దీనికి ఇది అవకాశం ఉందా? సో, దీని గురించి అంటే ఒక డిస్క్లైమర్ ఏంటంటే దిస్ వీడియో ఈస్ బేస్డ్ ఆన్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ కమెంట్స్ మేడ్ బై ది ఆస్పిరెంట్స్ ఇన్ ది యూట్యూబ్ ఛానెల్స్, టెలిగ్రామ్ ఛానెల్స్, సోషల్ గ్రూప్స్ అండ్ అదర్ సోషల్ మీడియా ఛానెల్స్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు. సో, ఈ నేపథ్యంలో ఒక గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించినటువంటి స్పెషల్ మాడ్యూల్స్ 29థ్ జూన్ 2024 కండక్ట్ చేస్తున్నాం. పాలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. పాలిటీ 10:00కి డేటా ఇంటర్ప్రిటేషన్ బై శంకర్ రెడ్డి సార్ ఎట్ 11:30. సో, 29థ్ జూన్ 2024 సాటర్‌డే రోజు. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. సో, ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి అనే అంశం మీద ఈ క్లాసెస్ ఉంటాయి. సో, 1:100 కావాలని డిమాండ్ చేసేవాళ్ళు ఏమంటారంటే ప్రిలిమ్స్ పేపర్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువుంది కాబట్టి 1:100 క్వాలిఫై చేయాలి. అలాగే నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇంక్రీజ్ ఆర్ వెరీ మీగర్. అంటే అతి గతంలో 503 ఉన్న పోస్టులని ఒక 60 వరకు పెంచారు అంతే తప్ప, ఎక్కువ పెంచలేకడం జరగదు. సో, ఎక్కువ పెంచకపోవడం వల్ల కనీసం దేర్ ఈస్ ఎ వెరీ లిమిటెడ్ టైమ్ ఫర్ ద మెయిన్స్. అంటే మెయిన్స్‌కి ఒక 4 నెలల టైం మాత్రమే ఇచ్చారు. మధ్యలో ఒక గ్రూప్ 2 కూడా ఉంది. సో, కాబట్టి ఈ 1:100 చేయాలనేటటువంటిది. ఫస్ట్ నోటిఫికేషన్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ అని కూడా అంటున్నారు. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి మొదటి నోటిఫికేషన్ కాబట్టి, క్యాండిడేట్ షుడ్ హావ్ అట్‌లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ రైటింగ్ ద మెయిన్స్. కనీసం మెయిన్స్ రాసినటువంటి ఆనందమైనా దక్కాలనేటటువంటి ఉద్దేశ్యంతో చాలామంది 1:100 అడుగుతున్నారు. అంటే పోస్టుల సంఖ్య పెరగకుండా 1:100 మాత్రమే అడుగుతున్నారు. అంటే మెయిన్స్ రాసే వాళ్ళ సంఖ్యని పెంచమని అడుగుతున్నారు. పోస్టులు పెంచడం గురించి అయితే ఇక్కడ లేదు. దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనేవాళ్ళేంటి? అంటే ఒకవేళ 100 మంది క్వాలిఫై చేస్తే 1:100లో క్వాలిఫై చేస్తే సుమారుగా ఈ 560 పోస్టులకి 60,000 మంది అభ్యర్థులు మెయిన్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. మెయిన్స్‌కి వెళ్ళడం జరుగుతుంది. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. అంటే ఈ 60,000 ఇంటూ ఆన్ అన్ యావరేజ్ ఇక 7 పేపర్లు. అంటే సుమారుగా 4,00,000 పేపర్లు ఇవాల్యుయేట్ చేయాలి. ఇది కమిషన్‌లో ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయం. సో, దీనివల్ల అంటే ఏమవుతుంది? ఇట్ డబుల్స్ ద బర్డెన్ ఆఫ్ పేపర్ వాల్యుయేషన్. పేపర్ వాల్యుయేషన్ భారం పెరిగిపోతుంది. 4,00,000 పేపర్లు ఇవాల్యుయేట్ చేయడం అంటే సపోజ్ ఇప్పుడు యూపీఎస్సీ తీసుకోండి. యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా ఆల్ ఇండియా లెవెల్‌లో 1000 పోస్టులుంటే 12 మందిని మాత్రమే 1:12 రేషియోలో 12 మందిని మాత్రమే క్లియర్ చేసి 12,000 మంది అభ్యర్థులను తీసుకొస్తున్నారు. సో, అప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుందనేది. కానీ ఇక్కడ 4,00,000 పేపర్లు ఇవాల్యుయేట్ చేస్తే డిస్క్రిప్టివ్‌లో దానికి కావాల్సిన సిబ్బంది లేదు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌లతోటి ఇవాల్యుయేట్ చేయించాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌లతోటి ఇవాల్యుయేట్ చేయించాలి. సుమారుగా వీళ్ళందరూ కలిసి తలకు 1000 పేపర్లు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క 500 పేపర్లు ఇచ్చినా గానీ చాలా విపరీతమైనటువంటి టైం బర్డెన్ పడుతుంది. సో, అంటే మెయిన్ స్ట్రీమ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో అంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళు బేసిక్‌గా వాళ్ళు చేసేటటువంటి జాబులు ఆపేసి ఈ పని మీద ఒక 1 మంత్ పాటు ఉండాలి. కాబట్టి కుదరకపోవచ్చు అనేటటువంటిది ఒక ఆర్గ్యుమెంట్. సో, వీటన్నిటికి మించి ఒక లెజెండరీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యూట్యూబ్‌లో వచ్చినటువంటి ఒక కామెంట్ ఓన్లీ 1:50 మాత్రమే క్వాలిఫై చేయాలి. 1:100 తెస్తే లీగల్‌గా ఫైట్ చేస్తాం కోర్ట్‌లో అంటున్నారు. అంటే యూజువల్‌గా 1:100 కోసం లీగల్‌గా ఫైట్ చేస్తారు. బట్ 1:100 తెస్తే లీగల్‌గా ఫైట్ చేస్తా ఉంటున్నారు. సో, ఇవన్నీ కేవలం అభ్యర్థుల అభిప్రాయాలు మాత్రమే. వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. యూట్యూబ్‌లోను, ఇతర ఛానెల్స్‌లోను తర్వాత సోషల్ మీడియాలోను వచ్చిన కామెంట్స్ ఆధారంగా చేసినటువంటి వీడియో ఇది.